మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు 6 మూవీస్ చేస్తే ఈ 6 మూవీస్ లో రిపీట్ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ గారు మాత్రమే. అవునండి, అవును. సో మీకు అంత ఇష్టమా సార్ వెంకటేష్ గారు అంటే? ఇష్టం అంటే ఏదో అలా కలిసిందండి. కలిసింది అంటే చేసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుందండి. చాలా ఆత్మీయంగా ఉంటుందండి ఆయనతోటి. ఓకే, ఆయనతోటి మహేష్ బాబు గారితో ఇంకొక టైప్ ఎక్స్పీరియన్స్, యా ఈయనతోటి ఒకలాగా. అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి, బాగుంటాయి. ఎవరి పని ఎవరు గొడవ లేకుండా మన పని ఏదో మనం బాగా చేసుకోవటం, నవ్వుకోవడం. చేసినంతసేపు మట్టుకు ఓ విషయం తెలుస్తూ ఉంటుంది. వర్క్ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు చిన్నోడు పెద్దోడిని మాత్రం వదలలేదు. ఇద్దరితో కలిసి రెండు మూవీస్ చేశారు. ఓకే సార్, వీళ్ళందరూ ఓకే అయితే మీరు చేసిన మూవీస్ లో ఎక్కువ మూవీస్ 5 మూవీస్ కి మిక్కీ జే మేయర్ గారే. ఏంటి ఇది కారణం? దీనికి మణి శర్మ గారు అండి. అవును సార్, నారప్పకి మణి శర్మ, పెద్ద కాపు కూడా మిక్కీ జే గారు. పెద్దగా మిక్కీ జే మేయర్. ఓకే, 5 మూవీస్ అండి. 5 మూవీస్ సార్. అంటే ఆయనతో ఫస్ట్ సినిమా నుంచి ఒక ర్యాపో కుదిరిందండి. ఇంకా అలవాటు, నాకు స్వేచ్ఛ ఉంటుంది ఎక్కువ. ఇది మార్చండి అది మార్చండి అని చెప్పడానికి నాకేమీ హెసిటేషన్ ఉండదు. అలానే వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ అడగలేవని కాదండి. బట్ ఈయన దగ్గర ఉండే ఒక చొరవ, ఈయన దగ్గర ఉండే ఒక ఫ్రెండ్షిప్ లాగా దాంట్లో చేసుకోవడం నాకు ఈజీ అయింది అంతే. మీరు అనేటప్పటికి మిక్కీ గారు మాత్రం సూపర్ ట్యూన్స్ అనేది కూడా ఇచ్చేస్తూ ఉంటారు. చూడండి, సుకుమార్ గారు, దేవి ప్రసాద్ గారు, ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బాండ్ ఫామ్ అవుతుందండి. దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు, లేదా మనం బ్రేక్ చేసుకుని కొత్త ప్రయోగం కూడా చేసుకోవచ్చు అండి. దానికి ఏమి ఇదేం ఉండదు, ఇలాగే చేయాలని లేదు. బట్ ఎందుకు అది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వైబ్ కొనసాగుతూ ఉంటుంది. మనకి బాగానే ఉంది కదా, మంచిగా జరుగుతుంది కదా అనేది ఒక పాయింట్ అనమాట. అలాగే చోటా గారితో కూడా ఎక్కువ మూవీస్ చేశారు. 2 చేశానండి, పెద్ద కాపు, కొత్త మంగళలోకం, పెద్ద కాపు. అవునండి. ఏంటి సార్ అది రీజన్ ఏంటి సార్? సేమ్ బాండింగ్. అది నాకు ఆయనతో ఏంటంటేనండి, మన కొత్త బంగాళలోకం గుర్తుందండి నాకు. వాళ్ళందరూ బాగా చిన్న పిల్లలండి, అదే 16 ఏళ్ళు ఆ టైం కదండి. సో హీరో కూడా హ్యాపీ డేస్ చేశాడు అంతే. అండ్ మేము మళ్ళీ కొత్త వాళ్ళం, నేను ఫస్ట్ టైం డైరెక్షన్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన ఈవెన్ చోటగారిది ఎలా ఉంటుందంటే ఆయన మొత్తం భుజం మీద వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మొత్తం అవన్నీ ప్రొడక్షన్ మేనేజర్లు ఆలోచించి కూడా ఈయన ఆలోచించి ముందు రేపొద్దున ఏంటి చాలా వరకు ఆయన ప్రొడ్యూసర్ సైడే అండి. ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ సైడే ఉంటాడు ఆయన. దాని అర్థం ఏంటంటే మనల్ని కూడా కలుపుకుని, ఈవెన్ అందరినీ కలుపుకుని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఎలా చేయాలి ఏంటి అనే దగ్గర చాలా అడ్డం పడతాడండి గట్టిగా. సో నాకు మళ్ళా ఈ అబ్బాయి కూడా కొత్త అబ్బాయి, అలాగే టీంలో కూడా చాలా మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారండి అప్పుడు ఈ పెద్ద కాంపిటీషన్లో కూడా. సరే, ఒక సైడ్ మనం ఫ్రీగా ఆలోచించుకుంటూ ఉండాలి, ఇదంతానేమో వేరేగా ఉంది. సో బెటర్ అప్పుడు కొత్త భాగంలోకంలాగే కొంచెం ఆలోచన వచ్చి మీరే చేయండి సార్ అని చెప్పేసి అప్పుడు అలా. మరి పెద్ద కాపు ఏంటి సార్ అది? యాక్చువల్గా ఆ టైటిల్ పెట్టడం వల్లే సో ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేది కూడా వచ్చిందని అనుకోవచ్చా? ఏమండి, ఇప్పుడు సినిమా తేడా వచ్చింది అనుకోండి, అది ఇందాక చెప్పాను కదండి, ఒక మిస్టేక్ జరిగితే ఇంకా దాన్ని తవ్వుకుంటూ వెళ్తే అది ఎండ్లెస్ అది. అందుకని ఆయన అక్కడ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది దానికి వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే పెద్ద కాపు 2 ఎప్పుడు సార్? అది ఇంకొంచెం టైం తీసుకుంటానండి. ఓకే, బట్ ఇప్పుడు మటుకు నెక్స్ట్ ఇమీడియట్గా వేరే సబ్జెక్ట్ మీద ఉన్నాను. అది ఆల్మోస్ట్ ఏప్రిల్కి అయిపోతుంది. కొంచెం టోటల్గా సబ్జెక్ట్ చేసుకున్న మూడ్లో ఉన్నాను కాబట్టి. ఇది కొత్త సబ్జెక్ట్? కొత్త సబ్జెక్ట్ అండి. అది కూచిపూడి వారి ఇదని ఒకటి చేస్తున్నాను, ఇంకొకటి కూడా సైమల్టేనియస్గా చేసుకుంటా ఉన్నాను. సో ఏప్రిల్కి కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎవరు ఏంటి ఎలాంటి ప్రయత్నం అనేది మొదలు పెడతాం. యాక్చువల్గా ఆ మూవీలో పర్టికులర్గా ఒక సీన్ మాత్రం నిజంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ జెండా పెట్టే సీన్, ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి అది పెడితే వచ్చే వైబ్ కానీ 1982 ఆ వైబ్స్ తీసుకురావడం కానీ, అంటే చాలా డెప్త్ ఉంటుంది సార్. అంటే యూజువల్ గా మీ స్క్రిప్ట్స్ అన్ని కానీ చూస్తే ఆ ఎమోషన్స్ వైజ్ కానీ ఎవరన్నా అంటే పడిపోతున్నవాడు ఎందుకు పడుతున్నాడు, లెగాలనున్నా కానీ వాడు లేవలేకపోతూ ఉంటే వాడు ఒకసారి తిరగబడితే ఎలా ఉంటుంది అని చెప్పే ప్రతి ఒక్క థింగ్స్ కానీ అంటే మన లైఫ్ లోంచి అంటే పడిపోయిన సందర్భం నుంచి తీసుకునే దానిలానే ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ అండి, అందరూ మనం చూసే విషయమే కాబట్టి యాజ్ ఎ క్రియేటర్గా ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలనే పాయింట్ దగ్గర దాన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేయొచ్చు. సార్ ఏదండి, ఆ డెన్సిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం, దాన్ని ఎంత హైలైట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చేసే దగ్గర ఒక్కొక్క కథకు ఒకలాంటి సెటప్స్ వస్తూ ఉంటాయి. అవి హైలైట్ అయ్యి బాగున్నాయి అనుకోండి, సూపర్.
లేకపోతే బాబు నెక్స్ట్ దానికి వెళ్ళు. అంటే పాతది మాత్రం క్యారీ చేయరు, సో ఫ్రెష్ గా నెక్స్ట్ గో విత్ ఫ్లో అనే టైప్ లో ఉంటుంది. ఎందుకంటే బరువులు అది బరువు అనుకుంటే బరువు రాసాం కదా, మళ్ళీ మనమే రాసి మళ్ళీ మనం పాటించకపోతే దానికి పర్ఫెక్ట్ నిర్వచనం శ్రీకాంత్ అడ్డాల గారు. ఓకే సార్, మీ మూవీస్ లో వన్ లైనర్లు భలే ఉంటాయి సార్. ఒక్కసారి ఇంకోసారి అదొకటి అయితే ఇంకోటి ఏకాడా అవునండి అని. అండ్ రీసెంట్ గా వచ్చిన దీనిలో కూడా కొంచెం ఎమోషనల్ గా ఉంటది, పెద్ద కాపులో కూడా వాడికి ఎంత ఉంటే మనకి ఎంత ఉంటుంది అని చెప్పేసి అది కానీ అలా ప్రతి ఒక్క మూవీలో ఒకటి కామన్ గా పెట్టుకుంటారా సార్? ఎట్లా సార్ అది? అది ఏం ప్లాన్ గా ఏం జరగదండి, మేబీ ఆ ప్యాటర్న్ లో వస్తుందండి మరి తెలియకుండా. ఇప్పుడు ఇంటెల్ కార్పొరేషన్ షిప్ ఎప్పుడు ఒకలాగే ఉంటది కదా, మన షిప్ కూడా అలాగే ఉందేమో. ఇంకా దాని నుంచి సెల్ ఫోన్ లో, దాని నుంచి కంప్యూటర్లు తయారవుతూ ఉంటాయి. సో బేసిక్ చిప్ అలా ఉన్నట్టు ఉంది, బిల్ట్ అలాగే ఉంది. ఓకే సార్, రేలంగి అనేది మీ ఊరా సార్? మా ఊరే. అంటే ఆ షూటింగ్ మొత్తం కంప్లీట్ గా ఆ ఊర్లోనే తీసారా? అంటే మా ఒరిజినల్ ఊరు ఒరిగేడండి, ఒరిగేడని ఒక ఊరు ఉంటుంది మా నాన్నగారాలది. నేను పుట్టింది పెరిగింది మటుకు రేలంగి. సో అక్కడ ఎస్విఎస్సి అనేది కంప్లీట్ గా అంటే మీ స్టోరీని అనుకోవచ్చా? మీ స్టోరీ అంటే మీ లైఫ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకున్న స్టోరీ అండి. అది నా స్టోరీయే కాదు, అంటే నా దాంట్లో మాక్సిమం తీసుకునేదే ఉంటుంది. బట్ యాస్టీస్ అలాగ గుద్దిందే కాదు. ఇప్పుడు నాలాంటి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరిదేనండి కదా. ఓ ఇద్దరు అన్నదమ్ములు, ఓ తల్లి తండ్రి, ఓ గ్రాండ్ మదరు, ఓ చెల్లి, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఆ రోజులోనే ఏంటంటే చిన్నోడితో బామ్మను కొరికెత్తా అనేది ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోతుంది. దాని నుంచి ఇన్స్పైర్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. కొంచెం ఇంచుమించు బామ్మలతో అందరూ అలాగే ఉంటారు కదా, ఎలా కోలాలు. వాళ్ళు కూడా అది ఇష్టం వాళ్ళకి, ఆ ముద్దు చేయటం అవన్నీ అండి. కానీ న్యాచురల్ మూమెంట్స్ అండి అన్నీ మన జీవితంలోనే ఉంటాయి. అలాగే మనం కూడా చూస్తాం బోలని చోట్ల. ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ సినిమాకి అది వర్కౌట్ అయ్యిద్దండి. అలాగా కొన్ని సినిమాలకి, కొన్ని కథలకి అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఏదో మ్యాగ్నెట్ అలా లాగేసినట్టు. ఆ చిన్న చిన్న మూమెంట్స్, సింపుల్ మూమెంట్స్ అండి, సింపుల్ మూమెంట్స్ చాలా పవర్ఫుల్గా పేలిపోతూ ఉంటాయి.